హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఇవాల్టి మన రెసిపీలో బటర్ పన్నీర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీ టేస్ట్ మనం హోటల్లో దాబాలో తిన్నంత ఫీలింగ్ కలుగుతుందండి. అంతే టేస్ట్ వచ్చేలా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. మొదటిగా 200 గ్రాముల దాకా పన్నీర్ని తీసుకోండి. ఇక్కడ నేను హోమ్ మేడ్ పన్నీర్ని తీసుకున్నానండి. ఇక్కడ పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను అందులో వేసి జస్ట్ 2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోండి. పన్నీర్ని ఇలా ఫ్రై చేయడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ పెరుగుతుందండి. ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 4-5 జీడిపప్పు పలుకులు, కొంచెం తరిగిన అల్లం, 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇలా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజు టమోటాలు వేసుకొని అందులో 1/2 స్పూన్ దాకా ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. టమోటాలు మగ్గేంత వరకు 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత మూసి ఫ్రై చేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ ఒకసారి చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 2 బిర్యానీ ఆకు, ఫ్లేవర్ కోసం ఒక యాలక్కాయ, ఒక దాల్చిన చెక్క, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అందులో వేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుందాం. 2 నిమిషాల తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం పొడి, 1/4 స్పూన్ గరం మసాలా పొడి, 1/2 స్పూన్ పసుపు పొడి వేసుకొని ఒకసారి మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 గ్లాసుల దాకా వాటర్ పోసుకోండి. తర్వాత ఇలా మసాలా ఉండలు లేకుండా కలుపుకొని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ప్లేట్ మూసివేసి ఉడికించుకుందాం. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి ఇప్పుడు ఇందులోకి పచ్చి బఠానీ 1/2 కప్పు దాకా వేసుకొని మూత మూసి 2 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకుందాం. పచ్చి బఠానీ అనేది తొందరగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న పన్నీరుని ఇలా వేసుకొని తిరిగి మూత పెట్టి 3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. 3 నిమిషాల తర్వాత చూసారు కదా, ఇలా కూరలో ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 క్యూబ్ బటర్ని తీసుకొని గ్రేవీలో మిక్స్ చేసి కలుపుకొని ఇలా సర్వ్ చేసుకోవడమే. మీకు కర్రీ ఇంకా క్రీమీగా కావాలనుకుంటే 2 క్యూబ్ల బటర్ని కూడా తీసుకోవచ్చండి. అంతే అండి, సూపర్ టేస్టీ యమ్మీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయిందండి. ఈ పన్నీర్ కర్రీని నాన్స్కి కానీ, బిర్యానీకి కానీ, చపాతీకి కానీ, ఈవెన్ ఇడ్లీ, దోశ, రైస్ దేనికైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. ఈ రెసిపీని మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరెన్నో రెసిపీస్ కోసం ప్రకృతి లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.